నువ్వు దక్షిణామూర్తి మనిషివా? దక్షిణామూర్తి ఎవరు సార్? నువ్వు ఎవరితో అయితే ఇందాక మాట్లాడావో అతని పేరే దక్షిణామూర్తి. నాకు తెలియదు సార్. తెలియకుండా అతనితో నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడడం లేదు సార్. నన్ను అడిగిన వాటికి నేను సమాధానం చెప్తున్నాను అంతే. ఏమడుగుతున్నావు? మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి. నువ్వేం చెప్పావు? ఇలాంటి వివరాలు నన్ను అడగకూడదు సార్. కావాలంటే మా సార్ లోపలే ఉన్నారు, వెళ్ళి మాట్లాడండి అన్నాను. వద్దులే అని వెళ్ళిపోయాడు. అంతే సార్. అంతేనా? అంతే సార్. మరోసారి ఎప్పుడు ఆ మనిషితో మాట్లాడు. ఎందుకు సార్? మాట్లాడొద్దని చెప్తున్నాను కదా. అది కాదు సార్. బ్రదర్ ఇలా రా బ్రదర్, వర్క్ ఉంది. బ్రదర్, సార్ నా మీద సీరియస్ అవుతున్నారు. నేనేం చేశాను బ్రదర్? నీకు అవన్నీ తర్వాత. నన్ను అడిగిన వాటికి నేను సమాధానం చెప్తున్నాను అంతే. ఏమడుగుతున్నావు? మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి. నువ్వేం చెప్పావు? ఇలాంటి వివరాలు నన్ను అడగకూడదు సార్. కావాలంటే మా సార్ లోపలే ఉన్నారు, వెళ్ళి మాట్లాడండి అన్నాను. వద్దులే అని వెళ్ళిపోయాడు. అంతే సార్. అంతేనా? అంతే సార్. మరోసారి ఎప్పుడు ఆ మనిషితో మాట్లాడు. ఎందుకు సార్? మాట్లాడొద్దని చెప్తున్నాను కదా. అది కాదు సార్. బ్రదర్ ఇలా రా బ్రదర్, వర్క్ ఉంది. బ్రదర్, సార్ నా మీద సీరియస్ అవుతున్నారు. నేనేం చేశాను బ్రదర్? నీకు అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళి పని చూసుకో. అది కాదు బ్రదర్. బ్రదర్, నువ్వెక్కడెక్కడ బ్రాంచ్లు పెట్టావో అక్కడక్కడ నీకు పోటీగా కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేశాను. ఇక మీదట నీకు పోటీ నేనే, శివనారాయణ. ఏంటే డైరెక్ట్ గా స్కూల్ నుంచి ఇటే వచ్చినట్టున్నావు? అవును తాత, నాన్న రమ్మన్నాడు. నాన్న రమ్మన్నాడు అని చెప్పడం కాదు, ఎందుకు రమ్మన్నాడో కూడా చెప్పు. నువ్వు నా గురించి తాతకి చెప్పే ఉంటావు కదా నాన్న. నేను చెప్పడం ఎందుకు, చూపిస్తా. ఇదేంటే నీకు ఎన్ని తక్కువ మార్కులు వచ్చాయి? అసలు మొత్తం సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యావు కదా. 5th క్లాస్ కూడా పూర్తి చేయని దీప కూతురు క్లాస్ ఫస్ట్ వస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు తాత? తల్లికి తగ్గ తెలివితేటలే పిల్లలకు ఉంటాయని ఓసారి నువ్వే చెప్పావు కదా తాత. దానికి పాపం సారు ఏం చేస్తుంది? నేను చెప్పిన సందర్భం లేదు, దాన్ని నువ్వు అర్థం చేసుకునే విధానం. సరే, ఒక పని చేద్దాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం శౌర్య ఇక్కడికి వస్తుంది. శౌర్యకి నువ్వే ట్యూషన్ చెప్పాలి. తాత, నేను శౌర్యకి ట్యూషన్ చెప్పడం ఏంటి? నీకు శౌర్య విషయానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. తన్నేమైనా నువ్వు చదివిస్తున్నావా? లేదు కదా. అయినా సరే నువ్వు మాట్లాడుతున్నావు. ఒకరి వ్యక్తిగతం గురించి మనం చనువు తీసుకోకూడదు. తీసుకుంటే ఇలాంటి పనిష్మెంట్లే ఉంటాయి. ఏ నోటితో అయితే నువ్వు శౌర్య చదువుని ఎగతాళి చేశావో అదే నోటితో నువ్వు శౌర్యకి చదువు చెప్పాలి. ఇది నా ఆర్డర్.
చెప్పాలి? నాకు రానివన్నీ నువ్వు చెప్పాలి. ఇది ఆఫీస్ అనుకున్నారా, ప్లే స్కూల్ అనుకున్నారా? పిల్లల్ని ఆఫీస్కి తీసుకురావడం ఏంటి బావా? మా పిల్ల మా ఇష్టం. ఎవడు దాని చదువు గురించి మాట్లాడమన్నాడు బుద్ధి లేక కదా? అందుకే ట్యూషన్ నువ్వే చెప్పాలి. పైగా నీ అంత అందమైన టీచరు నా కూతురు దొరకద్దు. శౌర్య, పిన్ని దగ్గర బాగా నేర్చుకోమ్మా. పిన్ని అని పిలవాలా? జాన్ పిలువు చాలు. ఇప్పుడు తనకి పాఠాలు చెప్తుంది కాబట్టి జోని మిస్ అని పిలువు. ఇది బాగుంది నాన్న. జో మిస్, జో మిస్. నువ్వు నాకేం చెప్తావు? 5th క్లాస్ చదివిన మీ అమ్మ లాంటి మనిషి అయితే ఏమీ చెప్పలేదు, కానీ మాస్టర్ డిగ్రీ ఉన్న జ్యోత్స్న గారు టీచర్స్ కూడా ట్యూషన్ చెప్పగలరు. కాబట్టి నువ్వు ఏం కావాలని అడగొచ్చు. అలాగే నాన్న. జో, నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తావా? ఏంటది? గోల్డ్ కనిపిస్తుంది. జనరల్ గా ఆకాశం 7 రంగులతో ఉంటుంది. 7 కనబడవే. భూమి తిరగడం వల్ల మనకి తెల్లగా కనపడుతుంది. భూమి ఎందుకు తిరుగుతుంది? గ్రావిటీ వల్ల. భూమి తిరుగుతుంటే మనం ఎందుకు తిరగడం లేదు? అది కూడా గ్రావిటీ వల్లే. భూమి తిరగడం ఆగిపోవచ్చుగా. భూమి తిరగడం ఆగిపోతే గ్రావిటీని కోల్పోతుంది, విశ్వంలోకి జారిపోతుంది. అదెక్కడుంది? ఒసై, అది మన చుట్టూనే ఉంది. మరి నువ్వెందుకు జారిపోవడం లేదు? చెప్పు జో. నువ్వన్నట్టు విశ్వం మన చుట్టూ ఉంటే ఏదో ఒక రోజు మనం జారిపోతాంగా. నీలాంటి మేధావికి ట్యూషన్ చెప్పడం నా వల్ల కాదు. హాయ్ మనోడా. హాయ్ దీపా. హాయ్ జ్యోత్స్న. హాయ్ జో గ్రాని. నువ్వు ఆఫీస్లో ఉన్నావేంటి? నువ్వేంటే తల పట్టుకున్నావు? జో నాకు ట్యూషన్ చెప్తుంది. హా? అదంత మంచి పని చేయదే. ముద్దుల కథ చెప్పమన్నాడు. అర్థమైంది. నీకేమైంది తల పట్టుకున్నావు? ఇది అడిగే ప్రశ్నలకి తల గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. కానీ గోడ పడిపోతుందని ఆగిపోయింది. నువ్వు ఆగరా. ఊరికే దాన్ని నేర్పిస్తూ ఉంటావు. చూడు జ్యోత్స్న, పిల్లలకి చదువు చెప్పడం ఒక ఆర్ట్. అయితే నువ్వు చెప్పు. దా 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 దా. వచ్చి కూర్చో. దా, దా. కూర్చో. ఈసారి నీకేమైనా డౌట్స్ ఉంటే గ్రానీని అడుగు, చెప్తుంది. నేను వెళ్తాను. వెళ్ళిపోతావేంటే? చదువు చెప్పడం ఒక ఆర్ట్ అన్నావు కదా, నిన్ను మించిన ఆర్టిస్ట్ ఉండరు. చెప్పు, బాగా చెప్పు. అరే జ్యోత్స్న, ఇదేంటిది ఇలా ఇరికించేసి వెళ్ళిపోయింది? చెప్పారు. ఏం చెప్పాలరా? మ్యాథ్స్ చెప్తావా? అంటే లెక్కలు మనకి రావుగా. ఇంగ్లీష్ చెప్పు. ఒరే కార్తీక్, ఆ, నీ కూతురు ఏదో అడుగుతోంది చూడరా. చెప్తానని ఒప్పుకున్నావు కదా, చెప్పారు. అవతల మాకు చాలా పనులు ఉన్నాయి. ఓకేనా? పద్దిప్ప. ఒరే 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 ఆగండ్రా. ఒరే చెప్పు జోగ్రాని. అయ్యో, నాకు తెలుగు తప్ప ఏమి రావే. సరే అయితే పద్యాలు చెప్పు. పద్యాలా? అక్కడ అంత ఎంటర్టైన్మెంట్ జరుగుతుంటే బ్రదర్ ఏంటి ఈ ప్రపంచంతో నాకు ఏ సంబంధం లేదన్నట్టు ఇక్కడ కూర్చుని వర్క్ చేసుకుంటున్నాడు? బాబా, ఏంటి దీపా? నీకు ఒకసారి చెప్పాను కదా సూరజ్ సొంత విషయాలు తెలుసుకోమని. అలాంటి సందర్భం ఎప్పుడు దొరకలేదు. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు, చుట్టూ ఎవరు లేరు. అడగొచ్చు కదా. ఎలా అడగాలి? మీ అమ్మ నాన్న ఎవరు అని అడుగు. సరే, నువ్వు నాతో ఉండు. హాయ్ బ్రదర్, ఎంతసేపు ఓకేనా? అలా వెళ్ళి ఒక కాఫీ తాగుతావరా? వద్దు బ్రదర్, నేను ఇప్పుడు ఎక్కడికి రాను. ఓకే ఓకే, అయితే నేను కూడా ఇక్కడే కూర్చుంటాను. మేడం, నాతో ఏమైనా చెప్పాలా? నేను ఊరికే వచ్చాను సూరజ్, మీరు మాట్లాడండి. ఓకే ఓకే, అయితే నేను కూడా ఇక్కడే కూర్చుంటాను. మేడం,
నాతో ఏమైనా చెప్పాలా? నేను ఊరికే వచ్చాను సూరజ్. మీరు మాట్లాడండి. బ్రదర్, ఏంటి బ్రదర్? మన దేవురు అదే అమ్మా నాన్న ఊర్లోనే ఉంటారా అని తెలుసుకుందామని. నాకు తెలిసి నీకు పెద్ద ఫ్యామిలీ ఉండాలి, లేదంటే ఇన్ని మంచి లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి? చెప్పు బ్రదర్. చెప్పడానికి చెప్పుకోవడానికి నాకు అంటూ ఎవరు లేరు బ్రదర్. వెనక ముందు ఎవరూ లేని వాడిని. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు బంధువులు ఉన్నారు. ఎవరు? ఒక అన్నయ్య వదిన ఉన్నారు. ఎక్కడ ఉంటారు? ఇదిగో ఇక్కడే ఉన్నారు, నాతోనే ఉన్నారు. నా ఒంటరి జీవితంలో దేవుడిచ్చిన కొత్త బంధాలు. అందుకే ఈ ఆఫీస్కి నేను వచ్చిన పని అయిపోయినా మీరు అడగగానే ఉండిపోయాను. మా కోరిక అయితే సూరజ్, నీకు ఇంకా ఎవరూ లేరనే ఆలోచనని మర్చిపో. నీకు మేము ఉన్నాం. థ్యాంక్స్ వదినా. నన్ను ఎవరైనా నువ్వు ఎవరి తాలూకా అని అడిగితే చెప్పుకోవడానికి ఓ అడ్రస్ దొరికింది. బ్రదర్, నాకు హెల్ప్ చేస్తారా? ఏంటి బ్రదర్? ఆఫీస్కి వచ్చిన పెద్ద ఆయన గురించి నాతో చెప్తాను అన్నావు. అతని గురించి నువ్వు తెలుసుకోకపోతేనే మంచిది. తెలియాలి దీపా, తెలిస్తేనే మరోసారి జాగ్రత్త పడతాడు. బ్రదర్, ఆయన పేరు దక్షిణామూర్తి. మా తాతకి చిన్నప్పటి ఫ్రెండ్. వీళ్ళిద్దరి మధ్య ఒక బంధుత్వం కూడా ఉంది. ఆ డీటెయిల్స్ నీకు అవసరం లేదు. ప్రజెంట్ వీళ్ళిద్దరూ శత్రువులు. దక్షిణామూర్తి నీడని కూడా మా తాత భరించలేడు. ఇది ఆఫీస్ కాబట్టి సరిపోయింది. అదే ఎవరూ లేని టైంలో వీళ్ళిద్దరూ ఎదురు పడితే కొట్టుకోకుండా మనం అడ్డుపడాలి. అంత గొడవ పడతారా? పడ్డారా కాదు, పడ్డారు. ఒకసారి నేనే మా తాతను ఆపాను, లేదంటే ఆ రోజే కొట్టుకునేవాళ్ళు. ఎప్పుడు బ్రదర్? అవన్నీ వదిలే బ్రదర్. దక్షిణామూర్తి గారు మా తాతకి శత్రువు, ఇది గుర్తుపెట్టుకో. చైర్మన్ గారికి శత్రువు అంటే ఈ సంస్థలో ఉన్న అందరికీ శత్రువు కిందే లెక్క. మనం మరీ అంతలా చూడాల్సిన అవసరం లేదు, కానీ ఆయన విషయంలో మనల్ని ఎవరు అనుమానంగా చూసేలా ఉండకుండా ఉంటే చాలు. నా మీదేమైనా అనుమానం ఉందా బ్రదర్? రానివ్వకూడదు అంటున్నాను. ఏ రకంగా? ఏ రకంగా అయినా కూడా. ఎందుకంటే గొప్ప గొప్ప సంస్థలన్నీ అందులో ఉన్న నమ్మకస్తులు అమ్ముడుపోవడం వల్ల, భయంతో అవతల వాళ్ళకి లొంగిపోవడం వల్ల నాశనం అయిపోయాయి. అలాంటి భయాలు నా విషయంలో పెట్టుకోని అవసరం లేదు బ్రదర్. ఇప్పటి వరకు నేను ఎవరన్నది పక్కన పెడితే ఇప్పటి నుంచి మీలో ఒకరిని. మీతో ఉన్న బంధాన్ని నేను జీవితాంతం కాపాడుకుంటాను. ఏంటా బంధం? దీప గారు నా వదిన. అబ్బో, కార్తిక్ గారు నాకు అన్నయ్య. మీరంతా ఏదో ఒక రోజు ఇలా కుటుంబం అయిపోతారని నేను ముందే ఊహించాను. అవసరానికి కలుపుకునే బంధాలు ఎక్కువ కాలం నిలబడవు సూరజ్. వదిన అన్న నా పిలుపు అవసరం కోసం పుట్టింది కాదు, అభిమానంతో పుట్టింది. కొన్ని నీకు చెప్పినా అర్థం చేసుకునే స్థాయి నీకు లేదు బ్రదర్. కాఫీ తాగుదాం పద. అన్నిట్లోకి దూరిపోతావు ఎందుకు ఎలక పిల్లలాగా? దీపా, పద బ్రదర్, కాఫీ తాగుదాం. మీరంతా ఒకటైపోయింది నన్ను లేకుండా చేయడానికి అని నాకు తెలుసు బాబా. మీరు ఎంతమంది ఏకమైనా మీ అందరికీ నేనొక్కదాన్ని చాలు సమాధానం చెప్పడానికి. ఏం చేస్తారో చెయ్యండి, నేను చూస్తాను. విశ్వదాభిరామ వినురవేమ. ఎలా ఉంది పద్యం? తెలుగు
తెలుగు సాహిత్యం మీద నాకున్న పట్టు చూసి నువ్వు కంగు తిన్నావు కదా. తిన్నాను. నువ్వంటే పిల్లపాతు బచ్చావే. ఆ రోజుల్లో నేను పద్యాలు పాడుతుంటే జనం చెవుల్లో అమృతం పోసినట్టు వినేవారు. వాళ్ళు అలాగే ఎటు పారిపోలేని సిచ్యువేషన్లో ఉండేవాళ్ళేమో. ఆ? పోసిని అంటే నేను పద్యంతో జనాల ప్రాణాలు తీసేద్దానని చెప్తున్నావా? లేదు జోగ్రాని. అమ్మా, నువ్వు తక్కువదానివి కాదే. మీ అమ్మ బుద్ధులు, మీ నాన్న లక్షణాలు నీలో వరద గోదావరిలో పొంగి పొరలిపోతున్నాయి. వర్షాకాలం కదా, అలాగే అనిపిస్తుంది. హ, మళ్ళీ పనిచేసావు కదా. గురువులకే పుచ్చపాదులు పెట్టే బ్యాచే మీరంతా. సోది తప్ప పద్యాలేం చెప్పట్లేదు నువ్వు. పట్టుకుంటే పిడికళ్ళేవు, ఈ పారిజాతాన్ని పట్టుకుని సోది అంటావా? బయట నీ గురించి అలాగే చెప్పుకుంటున్నారు గ్రాని. ఎవరే? ఎవరు? ఆ? ఎవరు? ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏం మాట్లాడుకుంటున్నారు? నువ్వు అందరికీ గొడవలు పెడతావంట కదా. ఆ? హ, నా మొహం చూస్తే గొడవలు పెట్టేదాన్ని అనిపిస్తోందా నీకు? హ, సత్య హరిశ్చంద్ర కాటిసీన్లో చంద్రమతి మొహంలో ఉన్నంత అమాయకత్వం నాలో కనిపించట్లేదా నీకు? చంద్రమతి ఎవరు? మీ చుట్టాలా? ఆ, స్వయాన మక్కేనే. ఏ, నీకు పరిచయం చెయ్యాలా? పరిచయాలు ఏం వద్దులే, పద్యాలు చెప్పు. చెప్పానుగా, అయిపోయింది. జోగ్రాని, ఈ పద్యానికి అర్థం చెప్పు. ఏంట పద్యం? ఆబాల గోపాలు అంటే ఏంటి? హ, ఓ సంతేనా? ఆబాల గోపాలం. బాల అంటే పిల్లవాడు, గోపాల అంటే శ్రీకృష్ణుడు. ఆ బాల గోపాల కృష్ణుడు అని దాని అర్థం. మరిదేంటి ఆబాల గోపాలు అంటే పిల్లల నుండి పెద్దల వరకు అని మా మిస్ చెప్పింది. ఓహో, దాన్ని అలా కూడా చెప్పచ్చా? అలాగే చెప్పాలంట. మరి తెలిసి కూడా ఎందుకే అడిగావు? నీకు తెలుసో లేదో అని. నేను జీవితాన్ని చదివిన దాన్ని, నాకు అన్నీ తెలుసు. అయితే ఈ పద్యానికి అర్థం చెప్పు. ఏంటా పద్యం? అప్పిచ్చువాడు వైద్యుడు, నెప్పుడు తెడతేగక పారు నేరును. ఆపో, ఇవన్నీ నాకు కొట్టిన పిండి. నువ్వు మొదలు పెడితే నాకు మొత్తం అర్థమైపోయింది. చెప్పైతే. మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనకి అప్పిచ్చారనుకో, వాడు వైద్యుడితో సమానం. అది దాని అర్థం. అయ్యో జోగ్రాని, దీని అర్థం ఇది కాదు. అయితే ఏంటో చెప్పవే, ఏదో నీకు పెద్ద తెలిసినట్టు. ఈ పద్యానికి అర్థం ఏంటంటే అప్పిచ్చే వ్యక్తి, వైద్యం చేసే వ్యక్తి, ఎప్పుడు ప్రవహించే నీరు, వేదం చదివిన బ్రాహ్మణుడు, ఈ 4 ఉన్న ఊర్లో ఉండడం మంచిది అని దీని అర్థం. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. నేనే దీనికి అన్ని నేర్పిస్తున్నానండి. అంతా చూస్తున్నానండి. చంటిదానికి తెలిసింది కూడా నీకు తెలియనప్పుడు తెలుసని ఎందుకు చెప్పడం? రాని విషయం రాదని చెప్పడంలో తప్పేం లేదు కదా. అంటే అండి, అది నేను అప్పిచ్చేవాడే వైద్యుడు అనుకున్నానండి. నువ్వు అనుకున్నది కాదు, అక్కడ బద్దెన గారు రాసింది చెప్పాలి. చూస్తుంటే నువ్వు చంటిదానికి చెప్పినట్టు లేదు, చంటిదే నీకు చెప్తున్నట్టుగా ఉంది. నాకు చాలా తెలుసండి. చూశానుగా. ఇంకా నయం, చంటిది శ్రీకృష్ణదేవరాయల రచనలేమిటి అని అడగలేదు. అడిగుంటే టీవీ సీరియల్ పేర్లన్నీ వరుసపెట్టి చెప్పేదాన్ని. శౌర్య, ఇప్పుడు నుంచి పారిజాతానికి నువ్వు ట్యూషన్ చెప్పు. కనీసం నీ వల్లైనా కొంత నేర్చుకుంటా. జోగ్రాని, ఈ పద్యానికి అర్థం ఏంటి? తెలీదే, నాకేం తెలీదు. ఇప్పుడేగా చెప్పాడు నాకు నేర్పించమని, నేర్పించు. అయితే చెప్తాను విను. అనువుగాని చోట నది కుల మనరాదు. సరిగ్గా సరిపోయింది, చెప్పు. ఈ పద్యాలు కూడా నా గురించే రాశారనుకుంటాను. అది కుల మనరాదు.
ఏంటి బాబా ఇవి? ఫైల్స్. అది చూస్తేనే అర్థమవుతుంది. అర్థమైతే ఎందుకు అడగటం? స్టోర్ రూమ్ లో పెట్టాల్సిన ఫైల్స్ నా ముందు ఎందుకు పెట్టా? హలో మేడం, ఇవి స్టోర్ రూమ్లో పెట్టాల్సిన ఫైల్స్ కాదు, మీరు స్టడీ చేయాల్సిన ఫైల్స్. ఇన్ని ఫైల్స్ నేను స్టడీ చేయాలా? నా వల్ల కాదు. మీ వల్ల అవుతుందా కాదా ఇవేవి నాకు తెలియదు మేడం. మీ లేడీ బాస్ CEO దీప గారు ఇవి మీకు ఏమన్నారు? ఇచ్చి ఇవన్నీ ఓల్డ్ ఫైల్స్. వీటిని తమరు బాగా స్టడీ చేసి ఫైల్స్ అన్నీ అప్డేట్ చేసి పేపర్లన్నీ మళ్ళీ కొత్తగా ప్రింట్అవుట్ తీసి ఫైల్ చేసి పెద్ద సరికి ఏమన్నారు? అమ్మా, చెప్పడానికే నువ్వెంత ఆయాసపడితే చెయ్యడానికి నేనెంత ఆయాసపడాలో ఆలోచించు. చెప్పమన్నారు, చెప్పాను. చేస్తారో లేదో మీ ఇష్టం. గుర్తుందిగా, CEO గారు చెప్పిన పని చేయకపోతే పెద్ద సార్ వేరే పనిష్మెంట్ ఇస్తారు. చేస్తాను, తప్పుతుందా? ఇంకా ఒక వారం రోజులు ఇదే పని. అంత లగ్జరీ టైం మనకి లేదు DA గారు. నేను చెప్పినవన్నీ చేసి రేపు ఉదయమే పెద్దసారికి ఇవ్వాలంట. ఇది CEO గారు ఆర్డర్. వినాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, పెద్ద మేడం గారు చేయరంట అని పెద్ద సార్తో చెప్తాను. అరే ఆగవయ్యా బాబు, చెయ్యను అనగానే పోవడమేనా? అసలు ఇంత వర్క్ చేయడం నా వల్ల అవుతుందా? అవుతుంది మేడం. ఎన్నాళ్ళు మేము ఎంతకంటే ఎక్కువ వర్కే చేసాం. తమరు తిని తిరగడం తప్ప ఏనాడన్నా వర్క్ చేశారా? ఇప్పుడు మీకు వర్క్ చేసే అవకాశం, అవసరం రెండూ వచ్చాయి. చచ్చినట్టు చేయాల్సిందే. నువ్వు మీ ఆవిడ కలిసి నా మీద ఈ రకంగా పాత పగలని తీర్చుకుంటున్నారా? అంత లేదమ్మా, ఆ లిస్టు చాలా పెద్దదే ఉంది. నిజంగా నీ మీద పగ తీర్చుకోవాలనుకుంటే బాలరాజు గారి గురించి సుమిత్రతో ఎప్పుడో చెప్పేవాడిని.